నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు నెల్లూరు రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నామండి. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్‌లో బుకింగ్ సెంటర్ అందుకు మా పిల్లలకి ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ట్రైన్‌లో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళారు కానీ వీళ్ళు ఈ ఏజ్‌కి వచ్చిన తర్వాత వెళ్ళడం ఫస్ట్ ఇది. మాకు కూడా వందే భారత్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ట్రైను. ముందే వచ్చేసామండి. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఆగుతుంది నెల్లూరు స్టేషన్‌లో. అందుకని అర్లీగా వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వెళ్తున్న అనదర్ ఇండియన్ రైల్స్ అనేది గూడ్స్ ట్రైన్ అందుకు మా పిల్ల బోగీలన్నీ లెక్క చేసింది. వందే భారత్ వస్తూనే ఎక్కేసామన్నమాట. వీడియో తిని కుదరదు, అది ఫాస్ట్గా వస్తుండేదాన్న. ఎక్కితే బాగా మా పిల్లలు కూడా బాగుంది అనిపించింది. సీటింగు అంతా వెళ్ళేటప్పుడు పెన్నా డ్యాము ఇవన్నీ విండోస్లో చూస్తూ ఉన్నారు. మొత్తము మనకి ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుందో డైనింగ్కి అట్లా టేబుల్ ఓన్లీ ఒక టీవీ తప్పనిస్తే మిగతాటంతా అట్లే ఉంది అనిపించింది. కింద వాటర్ ఎక్కుతూనే ఫస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చారండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయిన వాళ్ళకి ఇచ్చిన న్యూస్ పేపర్స్ వాళ్ళు అట్లే పెట్టేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో బుక్ చేసుకున్నాము. దీంట్లో వెళ్తున్న ఫస్ట్ వాటర్ బాటిల్స్ పెట్టుకునేందుకు, మనకి లెగ్స్ పెట్టుకునేందుకు కంఫర్టబుల్గా ఉంది. అందులో ఫోన్ ఛార్జింగ్ కూడా ఇచ్చారండి. సైడ్లో ఫోన్ ఛార్జింగు. అందుకు బయట అయితే బాగా పొలాలు బాగా పచ్చగా ఉన్నవి చూస్తూ కూర్చున్నారు పిల్లలు. ఎక్కిన తర్వాత ఇచ్చిన వాళ్ళ స్నాక్స్ అండి. మాకి ఫుడ్ కొంచెం మిక్చర్ అంట, రకరకాల ఒక 3 టైప్స్ ఆఫ్ మిక్చర్ ఇచ్చారు, ఒక చెక్కీ ఇచ్చారు. ఈ స్నాక్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఇక్కడ 5కి బిగిన్ అవుతుంది నెల్లూరు నుంచి. ఆ టైంలో స్నాక్స్ టైం కదా, అందుకని స్నాక్స్కి ఇచ్చారు. మసాలా టీకు మిక్స్ ఇచ్చారు. ఇది శాండ్విచ్ అండి. వెజిటేరియన్ ఉంది, నాన్ వెజ్ ఉంది. ఇది టమోటా కచప్పు అందులోకి శాండ్విచ్లోకి. ఫుడ్ అయితే బాగానే ఉందండి. స్నాక్స్ ఇచ్చినటువంతా మళ్ళీ ఒక పేపర్ నాప్కిన్ ఇచ్చారు. సాల్ట్ ఇవి కూడా ఉన్నాయండి. దాంట్లో సాల్ట్ పెప్పర్ ఇచ్చారు. మా పిల్లలు వాళ్ళు తెచ్చుకున్న టాయ్స్ తీసుకుని ఆడుకుంటూ ఉన్నారు. టైం పడుతుంది కదా హైదరాబాద్ అందుకు వెళ్ళేందుకు. దాని హ్యాండ్ బ్యాగ్లో సరిపోయి చిన్న టాయ్స్ 2 బార్బీస్ తీసుకొచ్చుకునింది. ఇంటికాంచి అవి పెట్టుకొని పక్కన ఆడుతూ ఉంది. క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. స్నాక్స్ ఇస్తూనే ఎవరైనా కింద పడేసింటారు కదా, వాళ్ళు వచ్చి క్లీన్ చేయడము ఇదంతా బాగా అనిపించింది. మంది పెట్టిన వందే భారత్ వీడియోస్ చూశాను, చాలా బాగుంది అనిపించింది. కానీ మనం ఫస్ట్ ఎక్కి ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. పక్కన వెళ్తున్న ట్రైన్స్ ఇవన్నీ చూస్తూ. ఇక్కడ ఫుడ్ ఉంది కదా, ఫుడ్ వార్మ్ చేసుకునేందుకు ఫుడ్ ఫ్రీజరు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అదే ఫ్లైట్లో అయితే కొంచెం చిన్నగా ఉంటే ఇక పెద్దగా ఉంది. ఇది బాత్రూమ్స్ వెస్ట్రన్ స్టైల్ అండ్ ఇండియన్ స్టైల్స్ 2 టైప్స్ పెట్టేశారు. తర్వాత మనకి డిన్నర్ పెట్టే ముందు సూప్ తెచ్చిచ్చారండి. ఫస్ట్ కప్ ఇచ్చేసారు. ఇన్స్టెంట్ సూప్ అన్నమాట. టమోటా సూపు. హాట్ వాటర్ ఇచ్చేసి హాట్ వాటర్లోకి మనం ఈ టమోటా పౌడర్ వేసేసుకుంటే అది సూప్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ క్రిసెంట్ ఇచ్చేసారు. దానికి క్రిసెంట్ ప్లస్ బటర్ అండి. ఆ క్రిసెంట్ పట్టించుకొని తినేటందుకు సూప్ వేసుకున్నాను. హాట్ వాటర్లోకి వేస్తాను, మిక్స్ అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా సాల్ట్ తక్కువ ఉన్న పెప్పరు అందుకు హాట్గా ఉన్నది అవి కూడా ఇచ్చేసారు. దీని తర్వాత డిన్నర్ ఇచ్చారండి. ఇది వెజిటేరియన్ డిన్నరు. నాన్ వెజిటేరియన్ కూడా ఇచ్చారు. వెజిటేరియన్ కూడా చాలా బాగుంది. యోగర్ట్ ఇచ్చారు, వైట్ రైసు, 2 రోటీస్ ఇచ్చినారు. ఆ 2 రోటీస్ అని రోల్ చేసేసి ఇచ్చారు. స్వీట్ కూడా ఇచ్చారండి. మా పాప నాన్ వెజిటేరియన్ తీసుకుంది. తనకి పలావ్ రైసు, చికెన్ కర్రీ, దాల్ అండి. దాల్ కర్రీ కూడా ఇచ్చేసారు. బిందీ ఫ్రై వచ్చి వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి కామను. ప్లెయిన్ రైసు, రసగుల్లాస్ అందరికీ స్వీటు, పికిల్ ప్యాకెటు, యోగట్టు, 2 పరోటాస్ అండి ప్రతి ఒక్కరికి.
ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి రోటీసు బెండి ఫ్రై అనమాట. బెండి ఫ్రై వచ్చి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్కి అది బాగా ఇచ్చారు ఓక్రాతో. ఇది ఐస్ క్రీమ్ ఇచ్చారండి. ఐస్ క్రీమ్ కూడా ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇచ్చేసారు. ఇంకా దిగేటప్పుడు అందరూ హైదరాబాద్ వచ్చేసింది, అంతా వెయిట్ చేస్తున్నారు. ఆడ దిగేసిన తర్వాత లక్కీజ్ ఎక్కువ ఉంటే కూలింగ్ పిలుచుకొని లక్కీజ్ ఇచ్చేసి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలి. మాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంది అనిపించింది. పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఉంది, ఎక్కువ లాంగ్ జర్నీ ఉండదు. జస్ట్ 6 అవర్స్లో మేము నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక క్యాబ్ ఊబర్ బుక్ చేస్తే ఊబర్ వాళ్ళు ప్రీమియం ఉంటాయి అనుకున్నాం. ప్రీమియం ఉండవంట. నైట్ టైమ్స్ midnight 12 అయింది వచ్చేదానికి. అందుకని అప్పుడప్పుడు అక్కడ ఆటోస్ ఉంటే ఆటో పిలుచుకొని మేము హోటల్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ బయట రైల్వే గేట్ దగ్గర చాలా సేపు ఆపేశారు. ఎందుకంటే కార్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు పే చేసేసి ఆ తర్వాత మేము బయటికి వెళ్ళాము. బయట వెళ్తున్నప్పుడు తెలంగాణ ఫస్ట్ టైం నైట్ టైమ్స్ ఫస్ట్ టైం వీడియో తీశాను నేను. పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. లెమన్ ట్రీ హోటల్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసి కొంచెం వెయిట్ చేసాము. చెక్ ఇన్ అయ్యేటప్పుడు టైం పట్టింది. అంతా లక్కీజ్ అంతా వెయిట్ చేసిన తర్వాత రూమ్కి వెళ్తూ ఉన్నామండి. చాలా బాగుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యూఎస్ వరల్డ్ ఛానల్.